ఫ్యాక్ట్ నెంబర్ 1. మనందరం కొన్ని ఫుడ్ ఐటమ్స్ని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. ఎందుకంటే మనందరిది మధ్యతరగతి మందహాసం. తెచ్చుకున్న సామాన్లు కొన్ని రోజులు మిగిలితే ఖర్చులు కలిసొస్తాయనే భావన మనలో చాలా మందికి కామన్. కానీ మనం పొరపాటున కొన్ని సామాన్లు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఒకవేళ పెడితే జరిగే మంచి కన్నా అనర్థాలే ఎక్కువ. మరి అవేంటో ఇప్పుడు చూద్దామా? నెంబర్ 1 హోల్ స్పైసెస్, నెంబర్ 2 బ్రెడ్, నెంబర్ 3 నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, నెంబర్ 4 మసాలాస్, నెంబర్ 5 కేసర్, నెంబర్ 6 కాఫీ. ఈ ఐటమ్స్ని ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇంకా మీకు తెలిసిన కొన్ని ఐటమ్స్ ఏమైనా ఉంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు చిన్న పజిల్ కూడా, బనానాస్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చా? ఒకవేళ పెట్టొచ్చంటే ఎస్ అని లేదా నో అని మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్యాక్ట్ ముఖ్యంగా అమ్మాయిల కోసం. ఈ ఫ్యాక్ట్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. అమ్మాయిలు పీరియడ్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు మెన్షన్ చేసే ఫుడ్స్ ఏవి కూడా తినకూడదు. రిఫైన్డ్ షుగర్ స్వీట్స్ని అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా అయ్యేలా చేస్తుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ఫ్లక్చువేట్ అయ్యేలా చేస్తుంది. సో మీకు ఒకవేళ షుగర్ క్రేవింగ్స్ ఉన్నట్లయితే దేశీ గీ లేదా జాగరీ స్వీట్స్ని కొంతవరకు కన్సిడర్ చేయొచ్చు. కెఫీన్, టీ ఆర్ కాఫీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది హెడేక్ పెరిగేలా చేస్తుంది. ఆల్కహాల్, పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆల్కహాల్ని అస్సలు కన్జ్యూమ్ చేయకూడదు. ఎందుకంటే అది బాడీని డీహైడ్రేట్ చేయడంతో పాటు మెన్స్ట్రువల్ సైకిల్ స్టేట్ని ఇంపాక్ట్ చేస్తుంది. పొటాటో చిప్స్, ఇందులో సాల్ట్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. వైట్ బ్రెడ్, బ్రెడ్లో ఉండే గ్లూటెన్ మీ ఈస్ట్రోజన్ హార్మోన్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఒకవేళ బ్రెడ్ తినాలంటే గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ని ట్రై చేయండి. స్పైసీ ఫుడ్స్, వీలైనంత వరకు స్పైసీ ఫుడ్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది స్టమక్ని ఇరిటేట్ చేయడంతో పాటు బర్నింగ్ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది. ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పడం లేదు, బట్ చాలా వరకు తగ్గిస్తే బెటర్. ఐస్ క్రీమ్, ఇందులో డైరీ, షుగర్, సాల్ట్, వెజిటబుల్ ఫ్యాట్, ప్రోస్టాగ్లాండిన్ ఎక్సెట్రా ఉంటాయి. ఇవి జస్ట్ పీరియడ్ క్రాంప్స్ని వర్స్ చేయడంలో తప్ప ఇంకెందుకు హెల్ప్ అవ్వదు. సో ఇంట్లో ఒకవేళ ఐస్ క్రీమ్ ఉన్నట్లయితే దాన్ని ఆ 3-4 డేస్ బయటికి విసిరేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. భారతరత్న, ఇండియాలోనే హైయెస్ట్ అవార్డు ఇది. భారతరత్న అవార్డీస్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో మీకు తెలుసా? ఇప్పటి వరకు ఈ అవార్డు కేవలం 49 మందికి మాత్రమే వచ్చింది. ఈ హైయెస్ట్ సివిలియన్ అవార్డుని ప్రతి సంవత్సరం కేవలం 3 మాత్రమే పొందగలరు. మరి ఈ అవార్డు అందుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా? నో ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ఎంటైర్ లైఫ్ టైం. ఈ అవార్డుని అందుకున్న వారికి ఎంటైర్ లైఫ్ టైంలో వాళ్ళ ఇన్కమ్ మీద ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదు. ఎయిర్ ఇండియా ఫస్ట్ క్లాస్ మరియు రైల్వే ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఎంటైర్ లైఫ్ టైంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్కి లభిస్తుంది. వీళ్ళు క్యాబినెట్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ వీళ్ళ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ద 4th క్యాబినెట్ మినిస్టర్. భారతరత్న అవార్డు పొందిన వాళ్ళకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అవసరం అయినట్లయితే గవర్నమెంట్ తన సొంత ఎక్స్పెన్సెస్తో ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. వీరు ఏదైనా ఇతర స్టేట్కి ప్రయాణిస్తున్నప్పుడు వీరికి ఆ స్టేట్ గెస్ట్ ఆనర్ లభిస్తుంది. దాంతోపాటుగా వీవీఐపీ ట్రీట్మెంట్ కూడా లభిస్తుంది. ఒకవేళ ఫారెన్ కంట్రీస్కి ప్రయాణిస్తున్నట్లయితే ఇండియన్ ఎంబసీ నుంచి వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ లభిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. దంగల్ మూవీలో బబితా కుమారి రోల్లో యాక్ట్ చేసిన ఈ చిన్న పాప మీ అందరికీ గుర్తుందా? తన యాక్టింగ్తో మనందరినీ ఎంతగానో అట్రాక్ట్ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ అట్ ద ఏజ్ ఆఫ్ జస్ట్ 19 years తను చనిపోవడం ఎంతో బాధాకరం. అసలు ఏం జరిగిందంటే తను ఒక రేర్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అయిన డర్మటోమయోసైటిస్తో బాధపడుతూ ఉండేది. ఈ కండిషన్ని ఓన్లీ స్టెరాయిడ్స్ ద్వారా మాత్రమే ట్రీట్ చేయగలరు. ఈ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ తన ఇమ్యూన్ సిస్టమ్ని బాగా వీక్ చేశాయి. ఈ కండిషన్ తెలిసి ఎయిమ్స్లో అడ్మిట్ అయ్యే టైంకే తన లంగ్స్లో ఫ్లూయిడ్ అక్యూములేట్ అవ్వడం వల్ల తను బ్రీతింగ్ కష్టమై చనిపోయింది. స్టడీస్ కంప్లీట్ అయ్యాక తన పూర్తి ఫోకస్ యాక్టింగ్ మీద పెడదామని ఎన్నో కళ్ళ కన్నది. వి లాస్ట్ అ టాలెంటెడ్ ఇండివిజువల్ అండ్ షీఈస్ గాన్ టూ సూన్. రెస్ట్ ఇన్ పీస్ సుహాని. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు తెలుసా మన ముక్కుకి ఒక రాజధాని ట్రైన్కు ఉండే పవర్ ఉంటుంది. ఏంటి వినడానికి విచిత్రంగా ఉందా? కానీ ఇది నిజం. మనకి తుమ్ములు వచ్చేటప్పుడు బయటికి ఎయిర్ రిలీజ్ చేస్తాం కదా, దాని ఫోర్స్ 160 km/h స్పీడ్తో బయటకు వస్తుందట. ఇది రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్ కన్నా చాలా ఎక్కువ స్పీడ్. మరి మన బాడీ నుంచి ఏదైనా ముక్కు ద్వారా బయటికి రిలీజ్ అయినప్పుడు ఎంత స్పీడ్తో వస్తుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 6. యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, మన మనీ ట్రాన్సాక్షన్స్ని ఎంతో సులభంగా మార్చేసిన ఒక డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ మన ఇండియాలో ఒక రెవల్యూషనరీ చేంజ్ని తీసుకొచ్చింది. ఆటో డ్రైవర్స్, వెజిటబుల్ వెండర్స్, కోకోనట్ సెల్లర్స్ ఇలా ఎక్కడ చూసినా కూడా అందరూ ఈ ట్రాన్సాక్షన్స్ని చేస్తూనే ఉన్నారు. అయితే మొన్నటి వరకు ఇండియాకి మాత్రమే లిమిటెడ్ అయిన ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు గ్లోబల్గా వెళ్తుంది. ఇప్పటికే శ్రీలంక, మారిటస్, ఫ్రాన్స్, యుఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్ లాంటి దేశాలు ఈ యూపీఐ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేయబోతున్నాయి. ఏదేమైనా ఈ డిజిటలైజేషన్కి ముఖ్య కారణం మన పీఎం నరేంద్ర మోడీ గారే. ఎందుకంటే డిమానిటైజేషన్ లాంటి ఎంతో డేరింగ్ స్టెప్ని తీసుకోవడం వల్లే
ఈ డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్స్ ఊపందుకున్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీకు తెలుసా, ఒకప్పుడు మన ఇండియా మొత్తం డైనోసార్స్ ఉండేవట. మొత్తం ప్రపంచమంతా మన ఇండియానే డైనోసార్ రీసెర్చ్ చేయడానికి అనుగుణమైన ప్లేస్ అని భావిస్తున్నాయి. వెయిట్, సలార్ మూవీలో ప్రభాస్ని డైనోసార్తో పోల్చినందుకు అనుకుంటున్నారేమో. కాదు, మన ఇండియాలో రీసెంట్గా ఓల్డెస్ట్ ప్లాంట్ ఈటింగ్ డైనోసార్ యొక్క ఫాజిల్ మన ఇండియాలో దొరికింది. సో దీని కారణంగా ఇంకా మరెన్నో డైనోసార్స్ యొక్క ఫాజిల్స్ ఇండియాలోనే దొరకొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అండ్ జియోగ్రఫికల్గా కూడా ఒకప్పుడు ఇవి మన ఇండియాలో సంచరించడానికి ఛాన్సెస్ ఉండేవట. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఎల్లో డర్టీ ఫెల్లో. ఇది చిన్నప్పటి నుంచి మీరు కూడా వింటూనే ఉన్నారు కదా. ఆఖరికి ఎవరైనా ఎల్లో డ్రెస్ వేసినా, టీషర్ట్ వేసినా మనం ఇదే చెప్పి వాళ్ళని ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎల్లో కలర్ అనేది చాలా పాజిటివ్ కలర్, మరియు అది సన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో సింబాలికల్గా అది లీడర్షిప్ని పోర్ట్రే చేసే కలర్. ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీ ఈ కలర్ సెంటిమెంట్ని చాలా సీరియస్గా తీసుకున్నారట. అందుకే ముంబై ఇండియన్స్ ట్రోఫీలెస్గా ఉన్నప్పుడు ఈ ఎల్లో కలర్ని వాళ్ళ జెర్సీలో యాడ్ చేయడం జరిగింది. తర్వాత 5 IPL ట్రోఫీస్ సొంతం చేసుకుంది. అది కూడా ఎల్లో జెర్సీ వేసుకునే చెన్నై సూపర్ కింగ్స్ని ఈక్వల్ చేస్తూ. ఇంకా చెప్పాలంటే క్రికెట్లో హైయెస్ట్ వరల్డ్ కప్స్ గెలిచిన టీం ఆస్ట్రేలియా, వాళ్ళ జెర్సీ కలర్ ఎల్లో. హైయెస్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్స్ గెలిచిన టీం బ్రెజిల్, మరి వాళ్ళ జెర్సీ కలర్ ఏంటి? ఎల్లో. కింగ్ ఆఫ్ ఫారెస్ట్ లయన్ కూడా కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగో, ఆబ్వియస్గా ఇది కూడా ఎల్లో కలర్నే. కాబట్టి ఇంకెప్పుడు ఎల్లో డర్టీ ఫెల్లో అనొద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 9. జైనిజంని స్వీకరించిన వాళ్ళలో 2 టైప్స్ ఆఫ్ మాంగ్స్ ఉంటారు. ఒకరు శ్వేతాంబరాస్, 2 దిగంబరాస్. శ్వేతాంబరాస్ ఎప్పుడు కూడా వైట్ కలర్ బట్టలు మాత్రమే వేసుకుంటారు. దిగంబరాస్ అసలు వాళ్ళ ఒంటి మీద ఎటువంటి బట్టలు కూడా వేసుకోరు. అయితే రీసెంట్గా దిగంబర జైన్ మాంక్ అయిన ముని ఆచార్య విద్యాసాగర్ గారు 77 సంవత్సరాల వయసులో సల్లేఖన వ్రత ఆచరిస్తుండగా చనిపోవడం జరిగింది. సల్లేఖన వ్రతలో ఫుడ్, వాటర్ లాంటివి ఏమీ కన్జ్యూమ్ చేయకుండా కేవలం నార్త్ ఫేసింగ్ చేస్తూ మెడిటేషన్ స్టేట్లోనే డెత్ బై ఫాస్టింగ్ని ఆప్ చేసుకోవడం. జైనిజంలో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీన్ని స్వీకరించిన భద్రబాహు మరియు చంద్రగుప్త మౌర్య లాంటి వాళ్ళు కూడా ఇదే మార్గం ద్వారా వాళ్ళ ప్రాణాల్ని విడిచారు. దీని వెనుకున్న కారణం ఏంటంటే జైనిజంలో పీస్కి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. మన జననం అమ్మ కడుపులో మొదలవుతుంది. ఎంతో సఫరింగ్ ఫేస్ చేసి ఈ భూమి మీదకి అడుగు పెడతాం. అండ్ డెత్ విషయానికి వచ్చేసరికి ఓల్డేజ్లో ఎన్నో కష్టాలు, ఇవన్నీ మళ్ళీ ఎదుర్కోవాలి. కాబట్టి దాని బదులుగా పూర్తి స్పిరిచువల్ మెడిటేటివ్ స్టేట్లో మన బాడీని విత్ కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ వదిలేయడం, కామ్నెస్, పేషెన్స్ మరియు జీవితం మీద ఎటువంటి భయం లేకుండా ఫాస్టింగ్ ద్వారా ఇది చేసుకుంటారట. జైన్ ఆచార్య విద్యాసాగర్ గారు తన స్పిరిచువల్ లెర్నింగ్స్తో ఈ సమాజానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. సాక్షాత్తు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఇతన్ని అనేక సార్లు విజిట్ చేసి ఇతని లెర్నింగ్స్ ద్వారా ఎంతో ఇన్స్పైర్ అయ్యారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. బార్బరా లోయిలే. ఈవిడేం చేసిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ వస్తే మ్యాటర్నిటీ లీవ్స్ ఇస్తుంటారు కదా, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఫేక్ ప్రెగ్నెన్సీని క్రియేట్ చేసి సుమారుగా 98 లక్షలు స్కామ్ చేసిందట. ఇటలీకి చెందిన ఈ 50 సంవత్సరాల ఆవిడ సుమారుగా 17 సార్లు ప్రెగ్నెంట్ అయినట్లు, అందులో 5 టైమ్స్ చిల్డ్రన్కి బర్త్ ఇచ్చినట్లు మరియు 12 సార్లు మిస్క్యారేజ్ అయినట్లు క్లెయిమ్ చేసి 98 లక్షల మ్యాటర్నిటీ బెనిఫిట్స్ని పొందిందట. అందరినీ నమ్మించేందుకు పిల్లోస్ సహాయంతో బేబీ బంప్స్ ఉన్నట్లు క్రియేట్ చేయడం మరియు ప్రెగ్నెన్సీ వాక్ని ఫేక్ చేయడం చేసిందట. ఏంటో కలికాలం అంటే బహుశా ఇదేనేమో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఛత్రపతి శివాజీ మహారాజ్, ది ప్రొటెక్టర్ ఆఫ్ హైందవ ధర్మ ఇన్ ఇండియా. ఈరోజు మన భారతదేశంలో హిందూ ధర్మం కొనసాగడానికి ముఖ్యమైన కారణం ఛత్రపతి శివాజీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అతని గురించి మీకు తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు చూద్దాం. అతను 3 కత్తులను ఉపయోగించేవారట. వాటి పేర్లు భవానీ, తుల్జా మరియు జగదాంబ తల్వార్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక్కో కత్తి బరువు సుమారుగా 60 కేజీల పైనే. ఒక 10 కేజీలుండే డంబులు ఎత్తడానికే మనం చాలా కష్టపడుతూ ఉంటాం. అలాంటిది 60 కేజీలుండే కత్తితో యుద్ధం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. కేవలం 300 మంది మరాఠీ సైన్యం ఒకసారి 12,000 మంది శత్రు సైన్యంతో పోరాడిందట. అలాంటి స్ఫూర్తిని వాళ్ళ సైనికుల్లో నింపేవారు ఛత్రపతి శివాజీ గారు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో శివాజీ మహారాజ్తో ఎవరు పోటీ పడలేరు.
15 సంవత్సరాల వయసు నుంచే అతను యుద్ధ విద్యల అన్నిట్లో పూర్తి నైపుణ్యతని కనబరిచేవారు. 240కి పైగా కోట్లని అతను తన పరిపాలనలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఇతర ఏ రాజుకు కూడా సాధ్యం కాలేదు. ఇండియన్ నేవీ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని గ్రహించి జైగర్, విజయదుర్గ్, సింధుదుర్గ్లో నేవల్ ఫోర్ట్స్ ని నిర్మించారు. అంతేకాదు ఎన్నో వార్షిప్స్ ని కూడా తయారు చేయించారు. అందుకే అతన్ని ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనలో చాలా మంది డబ్బు ముఖ్యం కాదు, మనుషులే ముఖ్యమని కొటేషన్స్ చెప్తూ ఉంటాం. బట్ రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా డెసిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రం మనుషుల కన్నా వారి వెనుకున్న డబ్బుకే ఎక్కువ వాల్యూ ఇస్తాం. అందుకేనేమో ధనం మూలం ఇదం జగత్ అని అంటారు. డబ్బున్నోడు చెప్పిందే వేదం, చేసిందే ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద వెళ్లే బెచ్చగాడు లైఫ్ కోసం ఏదైనా సజెషన్ ఇస్తే తీసుకుంటామా? అదే మన ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ రిచ్గా సెటిల్ అయిన వాళ్ళ దగ్గరికి మనమే సలహాల కోసం వెళ్తూ ఉంటాం. అది కరెన్సీకి ఉండే పవర్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా జరిగిన ఒక సర్వే ప్రకారం మనుషులు వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వారి దగ్గరున్న మనీని, వెల్త్ని బట్టి డెసిషన్స్ తీసుకుంటున్నారట. లైఫ్లో బాగా సెటిల్ అయిన పార్ట్నర్ని చూస్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. 100 మంది మీద చేసిన ఒక సర్వేలో 56 మంది మనీకే ఓటు వేయడం విశేషం. అందుకేనేమో అబ్బాయిలంతా పోయిటరీ, అమ్మాయిలంతా మ్యాథమెటిక్స్ అని స్టేట్మెంట్ పుట్టింది. మరి మీరేంటి, పోయిటరీనా మ్యాథమెటిక్సా? మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనలో చాలా మందికి వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు కాపాడుకోవాలని లేదా సంపాదించాలని కోరిక చాలా ఉంటుంది. మన ఇండియాలో తెలిసిందేగా, ఒకప్పటి రాజుల ఆస్తులన్నీ జాతీయమైపోయాయి. అయితే మీకు మన ప్రపంచంలో ఇలా ఫ్యామిలీ వెల్త్ని పెంచుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న టాప్ 5 కంట్రీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, స్విట్జర్లాండ్. ఇక్కడ ఫ్యామిలీ వెల్త్ని పెంచుకునే ఛాన్సెస్ 85% వరకు ఉన్నాయట. యుఎస్ఏ 82%, సింగపూర్ 76%, ఆస్ట్రేలియా 75%, కెనడా 74%. ఈ దేశాల్లో ఉండే చట్టాలు ఫ్యామిలీ వెల్త్ని సంపాదించుకోవడానికి బాగా సపోర్టివ్గా ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 4, క్యాట్స్ ఒక ఆర్మీగా మారడం ఎప్పుడైనా విన్నారా? కానీ ఈ సంఘటనలో ఒక దేశంలో ఇబ్బంది పడుతున్న ప్రజలందరినీ ఈ పిల్లులు కాపాడాయి. అది కూడా 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 14,000కు పైగా పిల్లులు ఒక సైన్యంగా ప్రజలందరినీ కాపాడాయట. ఇది ఎక్కడ జరిగిందిరా బాబు అనుకుంటున్నారా? 1960లో మలేషియాలోని బార్నియా ఐలాండ్లో అక్కడ పండించే పంటని మొత్తం ఎలకలు తినేసేవి. అక్కడ ఎలకలు ఎంత సంఖ్యలో పెరిగాయంటే ప్రజలందరికీ ఎలుక అనగానే ప్యాంట్ తడిసిపోయేదట. సిటీ మొత్తంలో ఎక్కడ చూసినా ఈ ఎలకల గొడవే ఎక్కువగా ఉండేది. ఇంట్లో, రోడ్ల మీద, బయట ఇలా ఎక్కడ చూసినా ఎలకల గొడవే. మొత్తం వాళ్ళ సామ్రాజ్యం అంతా ఇలా ఎలకల సామ్రాజ్యం అయిపోతుందేమో అని వాళ్ళందరికీ నిద్ర కూడా పట్టేది కాదు. అప్పుడే అక్కడ ఆపరేషన్ క్యాట్ డ్రాప్ మొదలైంది. మీరు చెప్తే నమ్మరు కానీ సుమారుగా 14,000 పిల్లుల్ని ఒక సైన్యంలా ఏరోప్లేన్ పైనుంచి దింపారట. అలా దింపిన కొన్ని రోజుల్లోనే ఈ బార్నియా ఐలాండ్లో ఉన్న ఎలకల్లో 90% వరకు ఎలకల్ని ఈ పిల్లులు తినేశాయి. వావ్, పిల్లులు అవెంజర్స్ మాదిరిగా ఉపయోగపడ్డాయన్నమాట. అలా ఈ ప్లేస్లో ఎలకలతో ఇబ్బంది పడుతున్న ప్రజలందరినీ కాపాడాయి. మనకి చెప్పుకోవడానికి కామెడీగా ఉంది కానీ మన ఇంట్లో ఒక ఎలక ఉంటేనే మనకు నిద్ర పట్టదు. అలాంటిది అన్ని ఎలకలతో వాళ్ళెంత ఇబ్బంది పడ్డారు మరి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇంకొన్ని రోజుల్లో ఇండియాలో ఎలక్షన్స్ అవబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎలక్షన్స్ అనగానే మనకు కామన్గా వినిపించేది మనీ. బిజినెస్ మ్యాన్ సినిమాలో చూపించినట్లుగా లక్ష్మీదేవిని పంచుకుంటూ వెళ్ళిపోతారంతే. ఆఖరికి కొన్ని ఏరియాస్లో డబ్బులు ఇస్తేనే గానీ ఓట్స్ వెయ్యమని చెప్పే పరిస్థితి కూడా మన భారతదేశంలో ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం అఫీషియల్గా నేషనల్ పొలిటికల్ పార్టీస్కి ఎంత మొత్తంలో డొనేషన్స్ వచ్చాయో రిపోర్ట్ రిలీజ్ అయింది. పైగా ఇలా వచ్చిన డొనేషన్స్కి ఎటువంటి జీఎస్టీ కూడా ఉండదు. మరి ఏ పార్టీకి ఎంత డొనేషన్ వచ్చిందో చూద్దామా? ఇది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన డొనేషన్స్. బీజేపీ 720 కోట్లు, కాంగ్రెస్ 80 కోట్లు, ఆప్ 37 కోట్లు, ఎన్పీపీ 7 కోట్లు, సిపిఐ 6 కోట్లు, బీఎస్పీ 0. సుమారుగా 12,167 మంది దగ్గర నుంచి 850 కోట్లు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో డొనేషన్స్గా రావడం విశేషం. మరియు బీజేపీకి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 17.12% ఆఫ్ గ్రోత్ని డొనేషన్స్ రూపంలో రిజిస్టర్ చేసింది. 21-22లో 614 కోట్లు రాగా 22-23లో 720 కోట్లు రావడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 6, రతన్ టాటా. మోర్ దెన్ బిజినెస్ మ్యాన్స్, ది టాటాస్ ఆర్ హ్యూమానిటేరియన్స్. ఈ మాట వాళ్ళ కోసం తెలిసిన ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అండ్ రీసెంట్గా ఇదే స్టేట్మెంట్ని నిజం చేసే విధంగా రతన్ టాటా గారు ముంబైలోని ఒక యానిమల్ హాస్పిటల్ని ప్రారంభించనున్నారు. ఇది 24/7 ఓపెన్లో ఉండబోతుంది. సుమారుగా 2.2 ఎకరాల స్థలంలో 165 కోట్ల ఖర్చుతో ఈ హాస్పిటల్ని నిర్మించనున్నారు. అంతేకాదు ఇందులో 200 మంది పేషెంట్స్కి హౌసింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయనున్నారు. దీని మొత్తం బాధ్యతలు థామస్ హీత్కోట్ అనే బ్రిటిష్ వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో జరగనుంది. కేవలం దీనికోసమే అతను ముంబైకి రీలొకేట్ అవ్వడం విశేషం.
మరి మీలో ఎంతమంది యానిమల్ లవర్స్ ఉన్నారో హ్యాట్స్ ఆఫ్ రతన్ టాటా అని మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీకు మన ఇండియా నుండే మోస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్స్ ఏంటో తెలుసా? కుమాకారం లేక్ రిసార్ట్. ఇది కేరళలో లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఒక్కరోజు స్టే చేయడానికి సుమారుగా 12,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుందట. ఓబరాయ్ అమర్ విల్లాస్. ఇది ఆగ్రాలో లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఒక్కరోజు స్టే చేయడానికి 25,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. లీలా ప్యాలెస్. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇక్కడ ఒక్కరోజు స్టే చేయడానికి 11,000 నుంచి 3,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఉదయ్పూర్లోని తాజ్ ప్యాలెస్. ఇక్కడ ఒకరోజు స్టే చేయడానికి 17,500 నుంచి 3,80,000 వరకు ఖర్చు అవుతుంది. ఉమైద్ భవన్ ప్యాలెస్ జోధ్పూర్. ఇక్కడ ఒకరోజు స్టే చేయడానికి 21,000 నుంచి 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఓబరాయ్ ఉదయ్ విలాస్. ఇది ఉదయ్పూర్లో లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఒక్కరోజు స్టే చేయడానికి 90,000 నుంచి 11 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తాజ్ హోటల్ ముంబై. ఇక్కడ ఒకరోజు స్టే చేయడానికి సుమారుగా 31,000 నుంచి 22,90,000 వరకు ఖర్చు అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. జీడిపి. మీ అందరికీ తెలిసిందే, జీడిపి అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనం కూడా బడ్జెట్ సెషన్స్లో తరచుగా జీడిపి గురించి వింటూనే ఉంటాం. ఈ జీడిపి అనేది ఒక నిర్దిష్ట సంవత్సరం అంటే స్పెసిఫిక్ ఇయర్లో మన దేశంలో ఉత్పత్తి అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మొత్తం వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే జీడిపి పెరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుంది. మరి మన దేశం నుండి సిటీస్లో ఏ మేజర్ సిటీ యొక్క జీడిపి ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. ఇందులో మన విశాఖపట్నం పేరు కూడా ఉంది. నెంబర్ 10th ప్లేస్లో వైజాగ్, $48.5 బిలియన్. సూరత్, $59.8 బిలియన్. అహ్మదాబాద్, $68 బిలియన్. పూణే, $69 బిలియన్. హైదరాబాద్, $75 బిలియన్. చెన్నై, $78.6 బిలియన్. బెంగళూరు, $110 బిలియన్. కోల్కతా, $150 బిలియన్. ఢిల్లీ, $293.6 బిలియన్. మరి ఫస్ట్ ప్లేస్లో మన ఆర్థిక రాజధాని అయిన ముంబై $310 బిలియన్ తో మొదటి స్థానంలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ మధ్యకాలంలో మనం తరచుగా న్యూస్లలో చూస్తూనే ఉన్నాం, యంగ్ పీపుల్ ఎక్కువగా హార్ట్ అటాక్స్కి గురవుతున్నారు. అయితే రీసెంట్గా జర్నల్ ఆఫ్ మెడికల్ మెడిసిన్ వారు పబ్లిష్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఎవరైతే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తారో వాళ్ళలో 35% హార్ట్ అటాక్ యొక్క రిస్క్ మరియు బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉన్నాయట. సుమారుగా 1,600 మంది ఇండివిజువల్స్ మీద చేసిన పరిశోధనలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల 35% హార్ట్ డిజీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని, అలానే ఒబెసిటీ కారణంగా 33% వరకు హార్ట్ డిజీజెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని వెల్లడించారు. ఈ ఎక్సెసివ్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది హార్ట్లో ఉండే ఎథిరోక్లెరోసిస్ మరియు ప్లేగ్ రప్చర్స్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందట. దీని కారణంగా హార్ట్ డిజీజెస్ పెరిగే ఛాన్స్ ఉన్నాయని వెల్లడించారు. సో మీరు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనందరికీ ఫ్యూచర్ అంటే ఎప్పుడూ ఒక తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మరి మీలో ఎవరికైనా మన ఇండియా 2050వ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి కొత్త చేంజెస్ రాబోతున్నాయని తెలుసుకోవాలనిపిస్తుందా? అయితే ఇప్పుడు మనం తెలిసిన కొన్ని వాటి గురించి చూద్దాం. ఫస్ట్లీ 2050వ సంవత్సరంలో మన ఇండియా యొక్క జనాభా చైనా మరియు USA ఈ 2 దేశాలని కలిపినా కూడా చాలా ఎక్కువ, అంటే వే అహెడ్ ఉండబోతుంది. ఇండియాలో ఉండే మోటార్ సైకిల్ మార్కెట్లో 80% వరకు ఎలక్ట్రికల్ వెహికల్ యూసేజ్ ఉండబోతుంది. డీజిల్ మరియు పెట్రోల్ కార్స్ యొక్క యూసేజ్ డ్రాస్టికల్గా తగ్గబోతుంది. ఇండియా 3rd లార్జెస్ట్ ఎకనామికల్ సూపర్ పవర్గా తయారవబోతుంది. హ్యూజ్ క్లైమాటిక్ చేంజెస్ రాబోతున్నాయి. సమ్మర్స్ మరింత వేడిగా ఉండబోతుంది. అలానే వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయి కోల్కతా మరియు ముంబై లాంటి సిటీస్లో కొన్ని ప్లేసెస్ అండర్ వాటర్లో ఉండబోతున్నాయి. ఇండియాలో 100+ స్మార్ట్ సిటీస్ ఉండబోతున్నాయి. అండ్ చాలా వరకు రూరల్ ఏరియాస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సిటీ లెవెల్కి అప్గ్రేడ్ అవబోతున్నాయి. సివియర్ వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ షార్టేజ్ రాబోతుంది. బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా మారబోతున్నాయి. ఇండియా లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ సోషల్ మీడియా మరియు AI మార్కెట్గా నిలవబోతుంది. మరి మీకు ఎలాంటి చేంజెస్ వస్తాయని భావిస్తున్నారో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.